మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి యుండిడి, అపవాది ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి యుండిడి, మనం ఎవరికి లోబడాలి అంటే దేవునికి లోబడాలి. మనము దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాది మనము ఎదిరించగలము. అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. అపవాది మన దగ్గరికి ఎలా వస్తుంది? మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందుల్లో అపవాది వచ్చి మన సమస్యల్ని మనకి చూపిస్తూ ఉంటుంది. మన ఇబ్బందుల్ని మనకి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా, అపవాది ఎప్పుడు కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము దేవునికి లోబడకుండా ఉండటానికి సాతాను మన దగ్గర తిష్ట వేసి ఉంటాడు. మన సమస్యల్ని మనకి చూపిస్తూ ఉంటాడు. మన ఇబ్బందుల్ని మనకి చూపిస్తూ ఉంటాడు. మనము దేవునిని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవునికి లోబడకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఈ సాతాను మన సమస్యల్ని మనకి చూపించి దేవుని నుండి వేరు చేయటానికి ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవునికి లోబడి ఉండండి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అపవాదిని ఎదిరిస్తాం. ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. వాడు మన దగ్గర ఉండటానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవునికి మనము లోబడ్డాము కాబట్టి, దేవుని వాక్యము మన హృదయంలో ఉంది కాబట్టి, దేవుని వాక్యము మన హృదయంలో ఉంది కాబట్టి సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడు. ఒకవేళ మనము అపవాదిని ఎదిరించలేకపోయాము అంటే అపవాది మన యొద్ద ఉండిపోతాడు. ఎందుకు ఉండిపోతాడంటే మనము దేవునికి లోబడలేదు కాబట్టి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనం ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి. ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో, ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనకి అపవాది ఏ రూపంలో మన దగ్గరికి వచ్చినా, అపవాది ఏ సమస్యతో మన దగ్గరికి వచ్చినా దాన్ని మనం ఎప్పుడు ఎదిరించగలము అంటే దేవునికి లోబడి ఉన్నప్పుడు. అనేక మంది భక్తుల జీవితాల్లో చూస్తూ ఉంటాం. వారు చేసినటువంటి తప్పిదములు, వారు చేసినటువంటి పొరపాట్లు ఏంటి అంటే ఆ క్షణంలో ఆ యొక్క సాతానుకి ఆకర్షితులైపోవటం వల్ల, సాతానుకి అనగా అపవాదిని ఎదిరించలేకపోవటం వల్ల, అపవాదికి చోటివ్వటం వల్ల వారు విశ్వాసంలో ఓడిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో సమస్త విషయములలో దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అయితే మనం ఎవరికి లోబడతా ఉన్నాం? మనం సమస్యకి లోబడిపోతూ ఉన్నామా? మన ఇబ్బందికి లోబడిపోయి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఇక వాక్య భాగాన్ని మనం చూస్తున్నట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు మన దగ్గర నుంచి పారిపోవాలి అంటే మనము దేవునికి లోబడి ఉండాలి. ఈరోజు ఏ సమస్య రూపంలో వస్తూ ఉన్నాడు, ఏ ఇబ్బంది రూపంలో సాతాను వస్తూ ఉన్నాడో వాడికి మనం ఎదిరించాలి అంటే దేవునికి లోబడి ఉండాలి. మనకన్ని విషయంలో ఆయన మనకి సహాయము చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.